వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. మొన్నైతే నేను చెప్పాను కదా ఫిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళానని. అందులో పార్ట్ 2లో చేస్తాను. కొన్ని బొమ్మలు యూనిక్గా అనిపించినాయి అని అయితే చెప్పాను కదా, అవైతే ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ బ్యాగ్స్ చూడండి, జెమ్స్ అంటించారేమో అనుకున్నాను నేను దూరం నుంచి చూసి, కానీ కాదు, చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. ఈ ఎగ్జిబిషన్లో చాలా వరకు ఒక 75% వరకు మొత్తం అన్నీ చాలా యూనిక్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. కోడి పిల్లలు చూడండి భలే ఉన్నాయండి. ఇంకా బ్యాగ్స్ పిల్లలవి. ఈ బైక్స్ అయితే చూడండి కబోర్డ్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, నీట్గా. పిల్లలు ఆడుకోవడానికి ఎలా ఉన్నా కానీ కబోర్డ్స్లో పెట్టుకోవడానికి అందంగా ఉంటాయన్నమాట. ప్రైస్ అయితే నేను కనుక్కోలేదు. నేను ఒక ఆలోచన కింద అడుగుదాము, మనకి ఇంతనే తెలిసి ఉంటుంది కదా అంటే, మా వారైతే నువ్వు కొనలేనప్పుడు ఎందుకు నీకు అడగడం అనేసి అసలు అడగనివ్వలేదు అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడైతే ఉందో లేదో, ప్రజెంట్ డే అయితే నాకు అసలు తెలీదు. ఎందుకంటే నేను ఆ రోజు డేట్స్ కనుక్కుందాం అనుకున్నాను కానీ వచ్చేపాటికి లేట్ అయిపోయింది అనేసి కనుక్కోలేదు. ఇంకా కొన్నే తీసానండి నేను. మొత్తం ఈ ఎగ్జిబిషన్ కూడా చూపించాలా, ఆ మాత్రం ఎగ్జిబిషన్ మేము ఎప్పుడు చూడమా అనేసి మీలో ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని మాత్రమే చాలా నాకు స్పెషల్గా అనిపించినవి మాత్రమే తీసాను. బుజ్జి టేబుల్ ఫ్యాన్స్ అయితే భలే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే పాములు చూడండి, రకరకాల పాములు వచ్చేసినాయి, ప్లాస్టిక్ పాములు. ఇంకా ఈ బుల్డేజర్లు ఇవన్నీ నా వరకు అయితే అసలు కబోర్డ్స్లో పెట్టుకోవడానికే బాగుంటాయి అన్నమాట. ఈ తమ్ముడు చూడండి బెలూన్స్ భలే ఊదేస్తున్నాడు. ఇంకా అది 100 రూపీస్ అంట, 80 రూపీస్కి అడిగాను కానీ ఇవ్వనంటున్నాడు. మన టాలెంట్ యూజ్ చేస్తాం కానీ అందరూ ఒకలాగా ఇవ్వరు కదా, వాళ్ళకి గిడితే ఇస్తారు లేదంటే లేదు. ఇంకా నెక్స్ట్ ఈ బ్యాగ్స్ చూడండి, చాలా అసలు ఫస్ట్ క్యాపే అనుకున్నాను నేను, దగ్గర గంట వెళ్ళే వరకు తెలియలేదు నాకు అది హ్యాండ్ బ్యాగ్ అని. పైన తాడు వేలాడుతుంది, ఎంత బాగా తాడు ఎందుకు ఇచ్చారు బ్యాగ్ అనుకున్నాను కానీ భలే వెరైటీగా అనిపించినాయి. ఈ బ్యాగ్స్ మాత్రం నాకు చాలా వెరైటీగా అనిపించినాయి. ఇంకా కొని పక్కన పెట్టడమే కదా, మనం వాడేది ఏముందని అయితే నేను తీసుకోలేదన్నమాట. ఇవి కూడా పిల్లలకి చాలా బాగున్నాయండి. 150 రూపీస్ 200 అంట. పిల్లలకి బాగుంటాయి ఎక్కువ. మా అమ్మాయి కూడా అంతే, వాడదో చేయదు, ఏది కొన్నా అక్కడ పాడు చేసి పెడుతుంది. అందుకని నేను ఎక్కువ ఇటువంటి ప్రిఫర్ చేయను దానికి కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ అండి. అసలు గవ్వలమాట, ఎవరు పెట్టుకుంటారా బాబు అనుకున్నా నేను చూడంగానే. ఇయర్ రింగ్స్కి మొత్తం గవ్వలు వచ్చేసినాయి మాట, అటు ఇటు కూడా. 180 రూపీస్ ఎంతనంట. రింగ్ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను కొన్ని యూనిక్గా ఉన్నాయి చూపించాను. ఇవాళ రేపు ఇవన్నీ పెద్ద వెరైటీగా ఎవరికి అనిపించట్లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇవి ఇంకా ప్లాస్టిక్వి మాట, భలే ఉన్నాయండి. ఇవి కూడా చాలా వెరైటీగా అనిపించినాయి నాకు, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. ఇంకా నెక్స్ట్ అయితే ఈయనెవరో పజిల్ చేస్తున్నారన్నమాట. టీయో సంథింగ్ అయ్యో పెట్టాలంట. ఇంకా ఆయన పెట్టేశారు, ఇంత టైం అని పెడుతున్నారు. అక్కడ పక్కన గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గిఫ్ట్స్ ఇస్తారంట. టికెట్ ఏమో 50 రూపీస్ అంట. అది ఎలా ఉందంటే మన డబ్బులు మనకే పెడతారన్నట్టు మనకే మాట. ఎందుకంటే అది 50 రూపీస్ వర్త్, ఆయన పెట్టేసినట్టు అది ఇచ్చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది చూడండి, అస్సలు మామూలుగా లేదు. చూస్తున్నప్పుడే దాన్ని ఎలా అనిపించిందంటే మొత్తం రివర్స్ అయిపోతున్నారు మనుషులు అందులో. నాకు కొంచెం భయం వేసింది. జెయింట్ వీల్ అంటే సరదాగా ఎక్కేస్తాను కానీ ఇలాంటివి ఎక్కాలంటే చాలా కష్టమే. మొత్తం రివర్స్ అయిపోయింది, పైకంటా తీసుకెళ్ళి ఆపేశారు. కానీ కొంతమంది క్రేజీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇలాంటి అడ్వెంచర్స్ అయితే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇదైతే బాగా వర్క్ అవుతుంది. నాకైతే కింద నుంచి చూసినప్పుడే భయం వేసింది. ప్రతిదానికి భయమే అంటావా అంటే భయమేనండి. అసలు చాలా భయం వేసింది నాకైతే. ఇంకా అలా కొంచెం సేపు తిరిగేసి అయితే బయటకు వచ్చేసాము. అప్పటికే 7 అట్లా 6:30 అయిపోయింది. ఇంకొచ్చేసామండి అంతే. ఈ జెయింట్ వీల్ చూడండి భలే కనిపిస్తుంది బయటికి వెలుగుల్లో. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీలాగే ఇంకొంతమంది ఇది కూడా చూడాలనుకుంటే షేర్ చేసేయండి. ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫైనల్లీ బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.